धीमहि धियो यो नः प्रचोदयात् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं गायत्र्यै इदं नमः ॐ गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भो धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भुवः स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः इदं गायत्र्यै इदं नमः ॐ देवस्य धीमहि धियो स्वाहा इदं गायत्र्यै इदं नमः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात् स्वाहा इदं महामृत्युं ఇవాళ శ్రావణ పౌర్ణమి మన సాంప్రదాయంలో ఒక ఉత్కృష్టమైనటువంటి రోజు. జంధ్యాల పౌర్ణమి అని కూడా దీన్ని వాడుక భాషలో పిలుస్తారు. ముఖ్యంగా యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోవై విష్ణు, ఈ గాయత్రి ధారణ వ్రతధారణ అంటే గాయత్రిని ధరించడమే. కాబట్టి ముఖ్యంగా ఈ ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ నూతన యజ్ఞోపవీతాన్ని ధరించుకుంటారు, పాత వాటిని తొలగించుకుంటారు. ఆ సందర్భంగా ఇవాళ ఇక్కడ పంచకుండియ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 50 మంది వరకు ఈ యజ్ఞోపవీత ధారణ చేయించడం జరిగింది. ఇది మన యొక్క సాంప్రదాయం. ప్రతి వాళ్ళు కూడా ఈ యజ్ఞోపవీత ధారణ చేసుకొని గాయత్రి మంత్ర ఉపాసన చేయడం అనేది ఒక ఋషి సంస్కృతి, అనాదిగా మన దేశంలో వస్తున్నటువంటిదే. కానీ ఈ మధ్యకాలంలో విదేశీయుల అధర్మీయుల పరిపాలన మూలంగా కొంత మరుగున పడిపోయింది. మరి విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ మరల ఆ ప్రాచీన వైభవాన్ని, ప్రాచీన సంస్కృతిని ప్రజల్లోకి తీసుకుపోయే విధానంలో భాగంగానే మనము ఈ యొక్క శ్రావణ ఉపాకర్మ అంటే యజ్ఞోపవీత ధారణ సంస్కారం అనేటువంటిది ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్త మార్కండేయ టెంపుల్ ఆవరణలో, మందిర ఆవరణలో చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా